ఓం శాంతి. శాంతివనం 1986 ముందులు ఒక చిన్న స్థలం తీసుకోవడం జరిగింది. తీసుకోవడానికి కూడా కారణం ఏమిటంటే, మనకు పైనుండి కిందికి వచ్చిన తర్వాత ఎక్కడా కూడా స్థలం లేదు. కొంచెం ఒక హాఫ్ అన్ అవర్, ఒక గంట ఎవరికైనా సీనియర్స్కి రెస్ట్ తీసుకోవాలి, ఫ్రెష్ కావాలి అనేటువంటిది స్థలం ఎక్కడా లేకుండే. ఆ రోజులలో మనకు సంగం భవన్ అని ఒక భవన్ ఉండే, చిన్నది. ఆ తర్వాత కొంచెం మళ్ళీ సెకండ్ పోర్షన్ తీసుకోవడం వల్ల పెద్దది అయిపోయింది. కానీ అది చాలా సంవత్సరాల తర్వాతనే అయిందనమాట. అయితే ఫస్ట్ 1986లో ఒక చిన్న స్థలం ఏదైతే తపస్యాధామ్ ఏరియా ఉందో, తపస్యాధామ్ ఏరియా ఆ సమయంలో కొంచెం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ దాన్ని కొంచెం మెల్లమెల్లగా డెవలప్ చేయడం జరిగింది. సో డెవలప్మెంట్ అయితే చాలా సంవత్సరాల తర్వాతనే అయింది. 1996 కంటే ముందు, అంటే 95లో కొన్ని స్థలాలు, పెద్ద పెద్ద స్థలాలు తీసుకోవడం జరిగింది. అయితే ఫస్ట్ 86లో తీసుకున్న తర్వాత ఒక చిన్న బిల్డింగ్, ఇప్పుడు దాదీజీ కాటేజ్ అంటారు, ఆ దాదీజీ కాటేజ్ అది డెవలప్మెంట్ జరిగింది. తర్వాత ఇంకా పెరిగింది, అది పెద్దగా చేశారు. కానీ అంతకుముందు చాలా సింపుల్గా చిన్నగా ఉండేది అనమాట. సో అక్కడే ఒక అన్నయ్య స్పెషల్గా భోపాల్ భాయ్ అని అతను ఉండేది. ఎందుకంటే చూసుకోవడానికి ఎవరన్నా ఒకరు ఉండాలి కదా. ఆ తర్వాత 1995లో ఎప్పుడైతే ఇంకా డెవలప్మెంట్ అవుతున్నది, ఇంకా ఇప్పుడు కట్టాలి, స్థలం కూడా ఎత్తుగా పెద్దగా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కన్స్ట్రక్షన్ మొదలైనప్పుడు మరి ఇంకెవరన్నా ఉండాలి కదా పెద్దవాళ్ళు అనేటువంటి ఉద్దేశంతో ప్రకాశం దాదీజీ కరుణాబాయికి చెప్పడం జరిగింది. అప్పుడు కరుణాబాయి కూడా కిందికి వచ్చి ఉండడం జరిగింది. సో ఇలాగా కన్స్ట్రక్షన్స్ చేయడం. అయితే అప్పుడప్పుడు ప్రకాశం దాదీజీ స్పెషల్గా రోజు నీరూర్బాయి, చంద్రహాస్ దాదా బాబా సమయంలో ఉన్నటువంటి వ్యక్తి. సో కన్స్ట్రక్షన్స్ యాక్చువల్లీ అతనే చూసుకునేది చాలా సంవత్సరాల వరకు. ఏజ్డ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నీరూర్బాయి చూసుకోవడం మొదలైంది. సో అప్పుడు ఇలాగ రావడం, చూడడం ఇలాగ జరిగిందనమాట. కానీ గ్రేట్ ఏంటంటే 1992లో 92, 93, 94 అలాగా 95 ఏప్రిల్లో 95 ఏప్రిల్ లేక ఫార్వర్డ్లో అనుకుంటా, పక్కా గుర్తొస్తలేదు, అది జ్ఞాన్ సరోవర్ ఉద్ఘాటన జరిగిందనమాట, ఓపెనింగ్ అయింది. ఆ తర్వాత ఇమ్మీడియట్లీ శాంతివన్ మొదలుపెట్టడం అది కొంచెం కష్టంగా ఉండే, కానీ అది బాబా కార్యం. ఉన్నటువంటి ఎవరైతే మన బ్రాహ్మణ్ పరివారం ఏదైతే ఉన్నారో, తో అందరు కలిసి ఒక అడుగు ముందు వేయడం, ఆ ప్రకాశం దాదీజీ సంకల్పం చేయడం, ఇది కూడా మనం పూర్తి చేసేద్దాం జ్ఞాన్ సరోవర్ చేసినట్టుగా అని చెప్పి ఇలాగా మొదలుపెట్టడం జరిగింది. సో దాన్ని అలాగా కన్స్ట్రక్షన్స్ మొదలు పెడుతూ ఆ తర్వాత 1996 డిసెంబర్ 31 అప్పుడు ఏమైందంటే హాల్ కూడా జరుగుతున్నది. అది చిన్నగా గ్రౌండ్ ఫ్లోర్లో కొంత బిల్డింగ్స్ కూడా కడుతున్నారు, కిచెన్ ఏరియా కూడా కొంత కడుతున్నారు. కానీ పూర్తిగా ఏమీ కాలేదు. కానీ వండర్ చూడండి, ఆ 96 31 డిసెంబర్లో బాబా వచ్చాడు ఫస్ట్ సారి. చూడండి, సాయంత్రం బాబా వచ్చేది ఉండే 6:30 ఆ ప్రాంతంలో. మనం గుల్జార్ దాదీని బాబా రథం అని అంటాం. సో బాబా రథం వచ్చేది ఉంది. వచ్చేంతవరకు కూడా హాల్ వెనకాలో కన్స్ట్రక్షన్ జరుగుతున్నది. ఎప్పుడైతే గుల్జార్ దాదీ రథం వచ్చేసిందో అప్పుడు ఆ కన్స్ట్రక్షన్ ఏదైతే చిన్నవి జరుగుతున్నాయో అవి ఆపేశారు, డిస్టర్బ్ కాకుండా. సో ఆ హాల్లో కంప్లీట్ 100% హాల్ పూర్తిగా కాలేదు. కానీ చూడండి, పిల్లల యొక్క సంకల్పం, దృఢ సంకల్పం, దాదీజీ యొక్క దృఢ సంకల్పం, ఆమె ఇచ్చేటువంటి ఉత్సాహం అందరికీ కుతూహలాన్ని బాగా ఇచ్చేదన్నమాట దాదీజీ. సో అలాగ చేయడం జరిగింది. ఫస్ట్ బాబా వచ్చింది అప్పుడు అనమాట, 31 డిసెంబర్ 1996. ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఏదైతే కిచెన్ అవసరం ఉండే కంప్లీట్ కాలేదు. ఆ తర్వాత 31 తర్వాత మళ్ళీ 18th జనవరి కూడా బాబా ఇక్కడే వచ్చాడు. మళ్ళీ తర్వాత ఏప్రిల్లో ఒక గ్రూప్ పెట్టారనమాట.
तो ये 18th जनवरी और ये ఏప్రిల్ గ్రూప్ మధ్యలో ఏదైతే కొంచెం సమయం దొరికిందో ఆ సమయంలో కూడా చాలా వరకు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కిచెన్ కొంచెం పర్వాలేదు యూజ్ చేసుకునేటట్టుగా బాగానే ఉండే అది జరిగింది. బస్ అక్కడ ఆ 3 సార్లు మాత్రం శాంతివన్లో వచ్చేసారనమాట బాబా. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుండి కనీసం అక్టోబర్ వరకు 1997 అక్టోబర్ వరకు మళ్ళీ ఇంకా ఫాస్ట్గా కన్స్ట్రక్షన్స్ జరిగినాయి అనమాట. ఆ రోజుల్లో చూడండి ప్రకాశ్మన్ దాదీజీ కూడా మధువన్ వాళ్ళకి గ్రూప్ వైజ్ కిచెన్ అంటే కిచెన్తో ఇంకా కొన్ని డిపార్ట్మెంట్స్ కలిపి ఇలాగ దాదీజీని పిలిచి ఏమనేదంటే ఈ బిల్డింగ్ ఉద్ఘాటన మీరు చేయండి అని. ఎంత సంతోషంగా ఉంటుంది దాదీజీ ఉండగా మా గుమ్మల పేరు తీసుకొని ఇలాగ తీసుకెళ్ళడం, ముందుకు తీసుకెళ్ళడం. కానీ దాదీజీ ఉంటారు మా ముందు, దాదీజీని మేము దాదీకి ముందు పెడతాం, దాదీ మమ్మల్ని ముందు పెడతారు. ఇలాగా ఉద్ఘాటన చేయడం ఇలాగ. ఆ తర్వాతనైతే ఇక ప్లస్ కావడం అయితే అది కామన్ అనుకోండి. గ్రౌండ్ ఫ్లోరు మళ్ళీ ఫస్ట్ ఫ్లోరు మళ్ళీ ఇలాగా జరగడం జరిగింది. తో ఇంకా పైన కూడా ఒక బిల్డింగ్ వేసేసి దాన్ని టిన్ షీట్ మాదిరిగా తయారు చేసి మంచిగా చేయడం జరిగింది. తో బాబా యొక్క కార్యం, దాదీజీ యొక్క సంకల్పం, దృఢ సంకల్పం. సో దాదీజీని నేను చూశాను 2005 వరకు దాదీజీ బాగానే ఉండే. 5 తర్వాతనే మెల్లమెల్లగా శరీరం తక్కువ బలహీనంగా అయిపోయింది. 2007 25 ఆగస్టు అప్పుడు దాదీజీ వ్యక్తం అయ్యారనమాట. సో ఉన్నంత వరకు ఆ రోజుల్లోనైతే యాక్చువల్లీ చెప్పాలంటే ఎంతమంది మహారథులు, జగదీష్ భాయ్, బృజ్మాన్ భాయ్, నీరర్ భాయ్, రమేష్ షా, ఇలాగ ముఖ్యమైనటువంటి మహారథులు. అదే మాదిరిగా మళ్ళీ కరుణాబాయ్ అయితే మొదటి నుండి ఇక్కడ దాదీజీ జిమ్మెదారి ఇవ్వడంలో వచ్చి ఇక్కడ ఉండడం, అంత పెద్ద కార్యం వారు మంచిగా తయారు కాలేదు అయినా సరే అక్కడ ఉండడం అనేటువంటిది ఎండ వాన అలాంటిది ప్రకృతి రూపకంగానైతే ఎలాగనే సరే ఇబ్బందులు అయితే వస్తాయి కదా, అయినా సరే ఇవన్నీ కూడా త్యాగం చేసి ఉండడం, చూసుకోవడం ఇలాగా. తో భోపాల్ భాయ్ చేసినటువంటి త్యాగము, తపస్య, ఇక్కడ మొత్తం ఏదైతే స్థలం చూస్తున్నామో మనం, దేన్నైతే మనం ఫస్ట్ శాంతివన్ అంటారో, శాంతివన్ కాంప్లెక్స్ మొత్తం కూడా స్థలం తీసుకోవడంలో అతనికి చాలా యోగదానం ఉందన్నమాట. ఏంటంటే ఇది బాబా యొక్క ప్రేరణ, దాదీజీ యొక్క ప్రేరణ, దాదీ ఇచ్చేటువంటి కుతూహలం, అందరికీ ప్రోత్సహించడం చేయడం, ఇవి చేయండి అని. తో చూడండి అదేమవుతుందంటే వెనక నుండి ఇలాంటి సంకల్పాలు ఇవ్వడం, రెండోది మనం కూడా హిమ్మతే బచ్చే మద్దతే బాబా అని బాబా ఎన్నోసార్లు అంటుంటాడు. అలాగా ధైర్యంగా ముందుకు రావడం, ముందు చేయడం అలాగ జరుగుతూ ఉండేదన్నమాట. తో ఎప్పుడైతే నేనున్నాను కిబి 1996లో ఫస్ట్ సారి బాబా వచ్చాడు, ఆ తర్వాత మళ్ళీ మెల్లమెల్లిగా డెవలప్ అయిందో, కొన్ని బిల్డింగ్స్ మళ్ళీ తర్వాత కట్టడం జరిగింది. ఇప్పటికి కూడా కన్స్ట్రక్షన్స్ ఏదైనా ఒకటి జరుగుతూనే ఉంటాయి, ఎందుకంటే బాబా యొక్క పిల్లలు పెరుగుతూనే ఉన్నారు. రెండోది ఆ రోజుల్లో వచ్చినటువంటి అన్నయ్యలు, అక్కేలు, దీదీ వాళ్ళు, దాదీ వాళ్ళేంటి శారీరకంగా చాలా యాక్టివ్గా ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఎవరెవరినైతే మేము చూశానో, నేను కూడా నా గురించి మాట్లాడంటే నేను వచ్చిందే ఇక్కడ 18 సంవత్సరాల వయస్సు పూర్తి కాలేదు, నాకు 3 నెలలు తక్కువ ఉండే. అప్పుడు కేవలం పాండవన్ మాత్రమే ఉండేదన్నమాట. మేము మొత్తం మధుబన్ నివాసి ఉండే 110 మంది. ఆ 110 మందిలో దాదీ వాళ్ళు, అన్నయ్య, సీనియర్ అన్నయ్యలు, మా లాంటి వాళ్ళ అన్నయ్యలు, ప్లస్ అక్కయ్యలు ఎవరైతే మొదటి నుండి ఉన్న వాళ్ళు. కొత్తగా వచ్చినటువంటి అక్కయ్యలు అయితే ఒక్కరే ఒక అక్క సమర్పితయ్యారనమాట నేను వచ్చిన తర్వాత. బాకీ జనరల్గానైతే అక్కయ్యలందరికీ దాదీజీ అనేది అనమాట, మీరు అందరూ టీచర్స్ కాబట్టి మీరు సెంటర్స్ చూసుకోండి అని చెప్పి. కాబట్టి ఈ మాదిరిగా అన్నయ్యలు ఎక్కువగా ఉండేది దాదీ వాళ్ళు, ఆ రోజుల్లో వచ్చినటువంటి పాత వాళ్ళు. సో శాంతివన్ కట్టిన తర్వాత ఇలాగ మరి ఇంత పెద్ద కాంప్లెక్స్ కాబట్టి డిపార్ట్మెంట్స్ అన్నీ ఓపెన్ చేయాలి. పాండవల్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ అదే మాదిరిగా జ్ఞాన్ సరోవర్ మొదలైనవి. జ్ఞాన్ సరోవర్ మొదలైన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా అవసరం. సో ప్రతి ఇన్ఛార్జ్
వ్యక్తి స్వయంగా రావడంకి ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఏమి త్యాగం అని అంటే ఇక అది చెప్పనవసరం లేదనమాట. ఎందుకంటే సాధనాలు లేవు, ఉండడానికి సరిగ్గా లేదు. మాకు అసలు 2 వీలర్స్ కూడా లేదు, చాలామందికి 4 వీలర్ కూడా లేదు. అయినా సరే చూడండి, లగన్, ప్రేమ, బాబా అంటే బస్ బాబా మన హృదయంలో, మనం బాబా యొక్క హృదయంలో అటువంటి లగన్ తోటి మనం బాగా సేవలు చేయడం వల్ల ఆ రోజుల్లోనైతే ఏమి సాధనం లేదు, నేను ఎలాగ వెళ్ళాలి, ఎలాగ రావాలి అనేటువంటిది ఏం లేదు. ఎన్నోసార్లు మేము ఇక్కడ నుండి ఆటోలో వెళ్ళడం, లేకుంటే ఏదైనా పాత జీప్ ఏమైనా ఉంటే ఇక్కడ నుండి మేము స్టేషన్కి వెళ్ళడం, స్పెషల్గా మేము బండి తీసుకొని కూడా వెళ్ళకపోయేదనమాట. ఒకవేళ వెళ్తుంటే వాళ్ళతోటి అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోవడం, లేకున్నట్లయితే నేను చెప్పాను కదా బయటి ట్యాక్సీ వాళ్ళు జీపులు ఉంటాయి కదా, జీపులో 10 మంది 15 మందిని కూర్చోబెడతారు. అలాంటి కూడా పైనుండి పాండవను వచ్చినా సరే, లేకుంటే ఇక్కడ నుండి వెళ్ళాలన్నా సరే, స్టేషన్కి వెళ్ళడం, టికెట్ తీసుకొని అహ్మదాబాద్ వెళ్ళాలంటే అహ్మదాబాద్ వెళ్ళడం. ఆ రోజుల్లో ఉన్నటువంటి ట్రైన్స్ అయినా సరే, లేకుంటే బస్సెస్ అయినా సరే, ఇంత ఫెసిలిటీస్ గవర్నమెంట్ తరఫున కూడా ఏమి ఎక్కువగా ఉండకపోయేది అనమాట. అయినా సరే ప్రతిదీ కూడా నేనైతే ఆ రోజులలో సేవ కారణంగా ఏదైతే జిమ్మేదారీ నాకు ఇచ్చారో ఆ జిమ్మేదారీ కారణంగా ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చేది, అహ్మదాబాద్ వెళ్ళాల్సి వచ్చేది, బాంబే కూడా. కానీ మాకేంటంటే మనసులో రిజర్వేషన్ ఉంది లేదు అనేటువంటి సంకల్పం అసలు రాకపోయేది. మనసులో ఒకటే అనమాట, బాబా సేవ. చూడండి, శాంతివనం ఎప్పుడైతే స్థలం తీసుకున్నారో అది ఒకటే అనిపిస్తుంది. నాకు అనుభవం ఏమనిపిస్తుంది అంటే, మనస్ఫూర్తిగా ఈ కార్యం చెయ్యాలి అనేటువంటి ప్రతి వాళ్ళకి సంకల్పం ఉండే కాబట్టి అది చాలా సహజంగా అయిపోయింది. విఘ్నాలు అంటారా, విఘ్నాలు లేనిది అసలు ఏ జీవితమే లేదు. అప్పుడే మనకు మజా వస్తుంది అనమాట. ఇవి ఏదైనా సరే సహజంగా అయితే కాదు. ప్రతిదీ కూడా ఏది మనం ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నంత మాత్రం డబ్బులు కూడా చాలా ఎకానమీగా చేసేది. కానీ ఉన్నా కానీ నేను అనేది ఏంటంటే, ఇక ఉన్నా కానీ విఘ్నాలు వస్తాయి. అది ఎవరికైనా సరే ప్రపంచంలో నేను ఒకటే అంటాను అనమాట, ఈ ప్రపంచంలో మొత్తం ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నారా, ఇవి నాకు అసలు సమస్యనే రాదు ఎందుకంటే నా దగ్గర డబ్బులు ఎక్కువని లేదు, ఏదైనా స్థలం ఉందా ఆ స్థలంలో వెళ్ళి మనం ఉన్నట్లయితే అక్కడ అసలు సమస్యనే రాదు, అటువంటిది కూడా ఏముండదు అనమాట. ఆ రోజులలో సాధు సంత మహాత్ముల యొక్క సంకల్పం ఉండే, ఇదంతా సంసారాన్ని వదిలిపెట్టి మనం అడవిలో ఉన్నట్లయితే బస్ కేవలం పరమాత్ముడి యొక్క హృదయంలో ఉండొచ్చు అనేటువంటి సంకల్పం వాళ్ళకి వచ్చింది, వాళ్ళు చేశారు. కానీ మన మనస్సులో త్యాగం అనేటువంటిది కంపల్సరీ, తపస్య అనేటువంటిది కంపల్సరీ. అప్పుడే మనం సక్సెస్ అవుతాం. అప్పుడే ఏదైనా కార్యాన్ని మనం తీసుకున్నట్లయితే చాలా సాఫ్ట్గా నడుస్తుంది. అంటే మనకు ఏమవుతుందనంటే ఇష్టంతో చేస్తున్నాం కాబట్టి మనకు కష్టం అని అనిపించదు అనమాట. ఎక్కడైతే మనకు ఇష్టం ఉండదో అక్కడ ప్రతిదీ కూడా మనకు కష్టమే అనిపిస్తుంది అనమాట. ఇదేంటి, ఒకటేం భగవంతుడి కార్యం, ఇంకొకటి నా కార్యం. అంటే నేను బాబాకి జీవితాన్ని సమర్పణ చేసేసాను. కాబట్టి ఏమంటారు, ఇప్పుడు తండ్రిది అన్నప్పుడు తండ్రిది ఆ పార్టీ, ఇది మా నాన్నగారిది ప్రాపర్టీ అని అన్నాం కదా, మాది అనేటువంటిది అధికారం ఉంటుంది, సంతోషంగా మాట్లాడుతాం. ఇది కూడా అంతే అనమాట. ఇది మొత్తం బాబాదే, పరమాత్ముడిదే, మనది అనేటువంటిది ఏమీ లేదు. కానీ మనదనేటువంటిది సంతోషం ఎందుకు వస్తుంది, ఇది మనం బాబాకు జీవితాన్ని సమర్పణ చేశాం కాబట్టి మనకు ఆ సంతోషాన్ని ఇస్తుంది అనమాట. అదే మాదిరిగా మనం ఏం చేస్తాం, ఇది ప్రతిదీ కూడా అటెన్షన్గా చేస్తాం. ఏ వస్తువు ఉన్నా సరే మనం ఎకానమీగా చేయాలి, మంచిగా చేయాలి, అది ఖరాబ్ కాకుండా మనం జాగ్రత్త పడాలి అనేటువంటి సంకల్పం ఉంటుందన్నమాట. శాంతివన్ ఇలాగ డెవలప్మెంట్ కావడం, మళ్ళీ చుట్టుపక్కల కూడా కొంత స్థలం తీసుకోవడం. మానసరోవర్ ఉంది, ఇప్పుడు 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తపోవన్ ఉంది, అది కనీసం 4.5-5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇదే మాదిరిగా ఇక్కడే శాంతివన్కి వెనుక భాగంలో కూడా మనం మన్మోహిని వన్ కూడా కట్టేసాము, ఆనంద్ సరోవర్ కట్టాము, సోలార్ కూడా తీసుకోవడం జరిగింది. సోలార్ స్థలం తీసుకొని సోలార్ స్థాపన చేయడం జరిగింది.
సో బాబా యొక్క కార్యం పెరుగుతూనే ఉన్నది, ఇంకా పెరిగేదే ఉంది కానీ తగ్గేదైతే లేదు. ఓం శాంతి.